నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బలమైన ప్రతిపక్షం లేనప్పుడు ఒంటెత్తు పోకడలకు పోతుంటే అధికార పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీకి అడిగేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించిన సామాన్యుణ్ణి ఎంత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు, వాటి మీద ప్రశ్నించే గొంతు అనేది ఉండాలి. లేదంటే కర్ణాటక రాష్ట్రంలాగే అవుతుంది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అక్కడ పూర్తిగా డేలా పడిపోయింది. ఇంకా 82 సంవత్సరాల యడియూరప్ప మీదే డిపెండ్ అయి ఉంది. వర్గపోరు అంతర్గతంగా, అందుకే ఒక 7-8 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయటము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కర్ణాటక రాష్ట్రంలో. వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకుంటోంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కూడా కుంపట్లు ఉన్నాయి. పరమేశ్వరం గ్రూపు, డికే శివకుమార్ గ్రూపు, సిద్ధిరామయ్య గ్రూపు. కానీ వాళ్ళు సమయం వచ్చినప్పుడు అందరూ కలుస్తూ ఉంటారు. బీజేపీలో కర్ణాటకలో ఆ మాత్రం కలయిక కూడా కనబట్టలేదు. జేడీఎస్ అందుకే తన దారి తాను చూసుకునేట్టుగా ఉంది. మీడియాను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రం బీజేపీతోనే ఉన్నామంటున్నారు. కానీ బీజేపీ వెనకపడడం, నాయకులు వీధి పోరాటాలన్నీ కూడా విఫలమవటం వాళ్ళను కూడా ఆలోచింపజేస్తుంది. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. అందుకే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత ఒక్కోటి వాళ్ళు చేస్తున్నవి అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ఒక ఏకపక్షంగా మోనోపలి అని చెప్పచ్చు నిర్ణయాలు తీసుకుంటోంది. 2023లో అధికారంలోకి వచ్చాక విపరీతంగా ధరలు ఎలా పెంచారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. పెంచుకుంటూనే పోతూనే ఉన్నారు, అడిగేవాళ్ళు లేడు. ముఖ్యంగా లిక్కర్ ఆదాయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చేది లిక్కర్ ద్వారానే. ఒక లిక్కరు ఒక మనీ జనరేటింగ్ మిషన్ అని చెప్పచ్చు. ప్రభుత్వాలకి 20% ఐఎంఎల్ పెంచారు. 175% నుంచి 180% దాకా బీర్ల మీద వాటి మీద పెంచింది కర్ణాటక ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక. ప్రస్తుతం 25లో ఉన్నాం మనం, మార్చిలో. విపరీతమైన లిక్కర్ రేట్స్ పెంచారు, అడిగేవాళ్ళు లేడు. గైడెన్స్ వాల్యూ అంటాము, ఇది కీ ఇండికేటర్ ప్రాపర్టీకి, ఆస్తికి, ప్రాపర్టీ ప్రైజెస్. కానీ 20% నుంచి 30% ల్యాండ్ వాల్యూస్ పెంచారు. సామాన్యుడు నడ్డివిరిచారు, అడిగేవాళ్ళు లేడు. కర్ణాటకలో ఒక్క సామాన్యుడు కూడా. స్టాంప్ డ్యూటీ పెంచారు, 200% నుంచి 500% పెంచారు. అడాప్షన్ డీడు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. ఎఫిడవిట్ 20 రూపాయలు ఉండేది, 100 రూపాయల వరకు పెంచారు. ఆఖరికి డివర్స్ ఐటమ్ విడాకులకు సంబంధించింది కూడా 1000 రూపాయలు ఉండేది అప్పుడు ఫీజు, 500 రూపాయలు చేశారు. స్టాంప్ డ్యూటీ ట్రస్టులకి, చారిటబుల్కి, రిలీజియస్ కేటగిరీస్కి ఇవన్నీ కూడా 2000 నుంచి 2000 రూపాయల దాకా చేశారు. ఒక్క సామాన్యుడు లేదా అధికారం కోల్పోయిన బీజేపీ కూడా వీటన్నిటి మీద గొంతు ఎక్కడా కూడా ఎక్కుపెట్టి కాంగ్రెస్ని విమర్శించడం చూడలేకపోతున్నాం కర్ణాటకలో. బస్ ఫేర్స్ పెంచారు 15%. బస్ పాసులు కూడా పెంచారు, 1050 నుంచి 1200 రూపాయలకి బస్ పాసులు కూడా పెంచారు. బస్సులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద హైక్ ఫేర్స్తో వదిలింది కర్ణాటక ప్రభుత్వం. ఆఖరికి మిల్క్ ప్రైసెస్ సంవత్సరానికి 2 సార్లు పెంచింది. మొట్టమొదటి లీటర్కి 3 రూపాయలు పెంచింది, తర్వాత 2 రూపాయలు పెంచింది. రేపు ఏప్రిల్ 1 నుంచి 6 రూపాయలు పెంచుతుంది. అయినా కూడా అడిగేవాళ్ళు లేడు. కాంగ్రెస్ ఇష్టారాజ్యం అయిపోయింది కర్ణాటకలో. పేషెంట్స్ని ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో సింగిల్ బెడ్ స్పెషల్ వార్డులో 750 రూపాయలు ఉండేది, అలాంటిది 2000 రూపాయలు చేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్లో. అవుట్ పేషెంటు, ఇన్ పేషెంటు అడ్మిషన్ ఫీజు అంతా కూడా డబల్ చేసింది. మిగతా ఛార్జెస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయింది. అయినా అడిగేవాళ్ళు లేడు ఎవరు ఒక్కళ్ళు కూడా. పెట్రోలు, డీజిల్ ప్రైజెస్ అంతా కూడా 3 రూపాయలు పెరిగినాయి, అయినా కూడా అడిగేవాడు ఎవరు లేరు. ఎడిషనల్గా సెస్ ఇంపోజ్ చేసింది కొత్త వెహికల్స్ మీద. కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్స్ మీద 1000 రూపాయల కార్ల మీద, 500 రూపాయల బైక్స్ మీద, లైఫ్ ట్యాక్స్ మీద ఈవీఎస్ కూడా 10% పెరిగింది. ఒక్కడు నోరు మెదపడు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంబీబీఎస్ ఫీజు రేట్లు పెంచారు 10% ప్రైవేట్ కాలేజెస్లో. అట్లాగే అప్రూవ్డ్ గవర్నమెంట్ ఈ కమెట్ కోటా అని ఉంటుంది, కే కోటా అని, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా రేట్లు పెంచారు.
స్టూడెంట్స్ కూడా నోరెత్తరు. 60 రూపాయలు ఉండేది మ్యాక్సిమం మెట్రో ఫేరు ఇప్పుడు 90 రూపాయలకి వెళ్ళింది. అలాగే బెంగళూరు మెట్రో ఫేర్స్ మొత్తం కూడా 40% నుంచి 50% పెరిగినాయి. ఎక్కడా కూడా మిగతా చోట్ల మెట్రోల్లో కూడా 50 రూపాయలు 60 రూపాయలు మించి లేదు. కర్ణాటకలో ఇంతగా 90 రూపాయల దాకా వెళ్ళిపోయింది. కన్జ్యూమర్సు వీళ్ళందరూ కూడా పెన్షన్కి సంబంధించింది, గ్రాడ్యుటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా మంగళూరులో ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీకి సంబంధించిన వాళ్ళు పెన్షన్ కూడా మీరే కట్టుకోవాలి, పెన్షన్కి సంబంధించిందని కన్జ్యూమర్ని అడగటం కూడా ఎంత దిగజారిపోయింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి 2025 ఏప్రిల్ 1వ తారీఖు రేపు వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం మళ్ళీ పాల రేట్లు పెంచుతున్నారు, కర్డ్ పెరుగు రేట్లు పెంచుతున్నారు, అంతా కూడా 4 రూపాయల పైన పెంచుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే హోటల్సు, రెస్టారెంట్సు, కాఫీ షాప్స్, స్వీట్ షాప్స్ వీటన్నిటి మీద దాదాపు 17% పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే. ఏప్రిల్ 1 నుంచి కూడా కన్జ్యూమర్స్ ఎలక్ట్రిసిటీ 7% పెంచుతుంది ఎక్స్ట్రా కర్ణాటకలో. అలాగే నమ్మ బెస్కాం ఫిక్స్డ్ ప్రైజు 1 కిలోవాట్కి 100 రూపాయలు ఉండేది 2022లో, ఇప్పుడు ఇంకా 110 రూపాయలు 2023లో పెంచింది. 2024లో ఇంకొక 120 రూపాయలు పెంచింది. చాలా సైలెంట్గా ఎవరికి అనుమానం రాకుండా. ఇదే ఏప్రిల్ 2025 నుంచి 150 కిలోవాట్స్కి 160 దాకా తీసుకెళ్తోంది ఏప్రిల్ 2026 నుంచి. అంటే ఆల్మోస్ట్ 25 నుంచి 60% రైజ్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చాక ఎంత రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అడగట్లేదు. దీనికి కారణం ఎవరు? కామన్ మ్యానా లేకపోతే అపోజిషన్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నాయా? ప్రతిదీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో వచ్చి వీధి పోరాటాలు చేయాలంటే అది కష్టమవుతుంది. సామాన్యుడు తిరగబడాలి. కామన్ మ్యాన్ తిరిగి ప్రశ్నించినప్పుడే గవర్నమెంట్లు దిగి వస్తాయి. కర్ణాటకలో 2023 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పెంచుకుంటూ సైలెంట్గా ఒక సామాన్యుని నడ్డి విరుస్తున్నా కూడా చాలా ఆశ్చర్యమేస్తుంది. బీజేపీ పార్టీ ఓకే నోరు వెప్పట్లేదు, వీధి పోరాటాలు అని చెప్పాను. సామాన్యుడు కూడా ఒక్కడు కూడా నోరు ఎత్తట్లేదు, అదే ఆశ్చర్యమేస్తుంది. ఇలా అడగనంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2.5 సంవత్సరాల పదవీ కాలం అక్కడ ఉంది కర్ణాటకలో. ఇలా పెంచుకుంటూనే వెళ్తుంది. ప్రతిపక్ష పార్టీలు వీధి పోరాటాలు చేయకపోతే అట్లాగే ఉండిపోతారు, అపోజిషన్ పార్టీలోనే కూర్చుంటారు. ముఖ్యంగా బీజేపీకి చాలా అవకాశం ఉంది, కానీ బీజేపీ కర్ణాటకలో డే బై డే గ్రాఫ్ అట్లా డిక్లైన్ అవుతూనే ఉంది. లీడర్స్ ఎక్కడో మాట్లాడుతున్నారు అంతే తప్ప ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతున్నారు తప్ప కర్ణాటకలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమవుతున్న వేళ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన బలం పెంచుకోవాలి అని ఎత్తులు వేస్తున్న వేళ కర్ణాటక రాష్ట్రాన్ని మాత్రం ఒకవైపు నుంచి చూస్తే చేజార్చుకుంటోందా బీజేపీ అనేది అయితే కనబడుతుంది. ఇది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. అట్లాగే కామన్ మ్యాన్ కూడా ఎంతెంత హైక్ ప్రైజుల్లో ప్రభుత్వం పెంచుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం మీద తిరగబడినప్పుడే ఈ రేట్లు తగ్గుతుంటాయి. వాళ్ళకి హాజ్ యాత్రలకి లేదా ఇమామ్స్కి వీటన్నిటికీ బడ్జెట్స్ ఉంటున్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ లేదు కనీసం వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చడానికి పెంచారా అంటే స్కామ్స్ కరప్షన్స్లోనే కర్ణాటక ప్రభుత్వం కూడా నిండిపోయి ఉంది. మరి దీన్ని బీజేపీ పార్టీ అడుగుతుందా, కామన్ మ్యాన్ అడుగుతాడనేది అయితే వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికైతే కర్ణాటకలో బీజేపీ ఫెయిల్డ్ టు ఎన్కాష్ యాంటీ ఇంకంబెన్సీ అగైనెస్ట్ కాంగ్రెస్ అనేది అయితే క్లియర్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.